హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తికేయ, కేవీఎల్ఎం ది ట్రావెలర్. మన ఇండోనేషియా ప్రయాణంలో భాగంగా ఒక బ్యూటిఫుల్ వీడియో మళ్ళీ తీసుకొచ్చాను. కుటాలో లొకేషన్ ఇది. మేము స్టే చేసిన హోటల్ అనమాట, బకింగ్ సారీ అని. అండ్ సరదాగా ఫ్రెండ్లీ బడ్జెట్ హోటల్ అనమాట ఇది. ఒక లుక్ వేసుకోండి మీరు ఎప్పుడన్నా ఎవరైనా వెళ్తే ఇందులో బుక్ చేసుకోండి, తక్కువ బడ్జెట్లో వస్తుంది. అటాబు బాలీలో ఉంది, నో ప్రాబ్లం. మొత్తం ఇదనమాట. అండ్ గైస్, వీడియోలు చివరి వరకు చూడండి. ఈ వీడియో అయితే బీభత్సమైన లెంగ్త్ ఉంది, 25 నిమిషాలు ఉంది. కాస్త ఓపిక చేసుకోండి. అండ్ ఒక 2 ఇన్స్టాల్మెంట్లు అన్న చూడండి దయచేసి. ఎందుకంటే ఇందులో నేను ఇప్పుడు 10 నిమిషాల వీడియోలు 100 పెట్టినా సరే, ఎట్లయినా సరే మనం బీభత్సంగా ఎక్స్పోజ్ చేస్తాం కాబట్టి. అండ్ అది కాస్త ఎక్కువ మంది చూస్తున్నారా లేదనేది పక్కన పెడితే, ఎన్ని వీడియోలు పెట్టినా నేనేంటంటే వీడియోలు చూసేవాళ్ళు చూస్తున్నారు, లేదంటే లేదు. కానీ కాస్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, నాకు అవసరం సబ్స్క్రైబర్స్. ఇంకా నేను 400లోనే ఉన్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా నేను మంచి మంచి దేశాలు చూపిస్తాను. అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సంబంధించి నేను ప్లాన్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇక ఆఫ్రికాను, అడవులు, జంతువులు ఇటువంటి ఉద్దేశం నాకు అసలు లేనే లేదు. అండ్ యూరోప్ లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ టైపు కంట్రీస్ మీద ఫోకస్ చేస్తున్నాను. కానీ అన్ని సొంత డబ్బులతోనే చేయాల్సి వస్తుంది గాయస్. దయచేసి అదే యూట్యూబ్ నుంచి నాకేం ఇన్కమ్ రాదు, ఇంత కష్టపడి చేస్తున్నాను. దయచేసి మీరు కాస్త సపోర్ట్ ఇవ్వండి. ఇక మరి ఈ హోటల్ వచ్చి ఇలా ఉంటుంది. మొత్తం G+2 ఉంటుంది అన్నమాట. మొత్తం 3 వైపులా వాటర్ ఉంటుంది, మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అండ్ ఎదురుగా మనకి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట. మొత్తం పాతకాలం నాటి కన్స్ట్రక్షన్ అనిపిస్తుంది నాకు కూడా. ఇది ఏదో ఓల్డ్ కన్స్ట్రక్షనే, కొత్తదేం కాదు. అండ్ పాతకాలం నాటిదే ఇది. కానీ ఇది 3 స్టార్ హోటల్. ఇది కాస్త ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుంది అనమాట. మనకి చాలామంది ఇదంతా నేనే వేసాను అనమాట. మన ఈ బడ్జెట్ నేనే ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళకి ఇది ఇచ్చి తీసుకొచ్చాను అనమాట, నేను ప్యాకేజ్ ఇచ్చి. అండ్ చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ వేసాను. జస్ట్ 65Kలో మేము అద్భుతంగా 6 నైట్స్ 7 డేస్ ఎక్స్ప్లోర్ చేసాము. అన్ని ప్లేస్లు ఆల్మోస్ట్ కవర్ చేసి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇప్పుడు బయలుదేరిపోయాము మనం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయిపోయింది కదా, అది చిన్నది మీకు చూపించేశాను. ఎవరన్నా వెళ్తే బాలి అది కావాలంటే బుక్ చేసుకోండి, లేదంటే మంచి మంచి అద్భుతమైన హోటల్స్ ఉన్నాయి, 4 స్టార్ 5 స్టార్ హోటల్ కూడా. మీ స్టామినాని బట్టి మీకు నచ్చిన హోటల్ బుక్ చేసుకోండి గైస్. అండ్ ఫ్రెండ్లీగా ట్రావెలింగ్ కూడా చేయొచ్చు అక్కడ, చాలా తక్కువ బడ్జెట్లో రిచ్గా కూడా చేయొచ్చు. ఎందుకంటే ₹1,00,000 హోటల్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి అక్కడ. అండ్ ఒక నైట్కి ₹1,00,000 దాకా ఉన్న రిసార్ట్లు కూడా ఉన్నాయి ఆడ. అంత అద్భుతమైన ఇది ఉందన్నమాట. చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. సిటీ అయితే చాలా ఒక డిఫరెంట్ టైప్లో ఉంటుంది గైస్. మనం ఎక్కడ చూసి ఉండం, బహుశా వేరే కంట్రీస్లో ఎక్కడ కనపడుతుంది ఇది. అండ్ ప్రతి ఇంట్లో, ప్రతి హోటల్స్, అన్ని చోట్ల గ్రీనరీ అద్భుతంగా ఉంటుంది అనమాట. అండ్ టెంపుల్స్ అయితే 4 ఏళ్ళకు ఒకటి, 5 ఏళ్ళకు ఒకటి టెంపుల్ ఉంది. ఇది మీకు రైట్ సైడ్ కనపడ్డ టెంపులే. రోడ్లు కాస్త చిన్నగానే ఉన్నాయి. అండ్ చుట్టుపక్కల కంట్రీస్తో పోల్చుకుంటే ట్రాఫిక్ అయితే పెద్ద జాములు అయితే ఏం లేవు, స్లోగా నడుస్తూనే ఉంటాయి. మెయిన్ రోడ్ ఒక్కటే కాస్త టైట్గా ఉంటుంది, కాస్త ఇబ్బంది అంటే కొన్ని లొకేషన్లో కాస్త ఇబ్బంది కలిగింది. అయినా ఓకే, నో ప్రాబ్లం. అన్నీ ఇన్ టైంలో కవర్ చేసాము, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా సింపుల్గా ఉంటుంది అనమాట. అంత హడావుడి ఉండదు. కన్స్ట్రక్షన్స్ అన్నీ ఇప్పుడు ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ లాగా ఉంటాయి. బిల్డింగ్స్ కూడా ఒక రకంగా ఉంటాయి, అందంగా ఏముండవు, ఇట్లాగే ఉంటాయి. అండ్ ఇక ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్యూటిఫుల్ గ్రీనరీ ఉంటుంది అనమాట చుట్టుపక్కల.
అండ్ టెంపుల్ అంటే ఇక్కడ మొత్తం మన మహాభారతాన్ని ఫాలో అవుతారు వీళ్ళు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటారు మామూలుగా ఈ హోటల్స్‌కి, రెస్టారెంట్‌లకి. అండ్ కొన్ని అంటే ఒక రిసార్ట్ ఉందనుకో, దానిలో 4, 5 బ్లాకులుంటే ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నారు. లక్ష్మి అంటే ఇట్లాంటి పేర్లు కూడా ఉన్నాయి. మేమున్న రెస్టారెంట్‌లో మా హోటల్‌లో రెస్టారెంట్ పేరు లక్ష్మి రెస్టారెంట్ అనమాట. అట్లా అనమాట. కాస్త కాస్త కొన్ని లొకేషన్‌లో ఇండియన్ పూలున్నాయి. ఇదిగోండి టెంపులు. ప్రతి ఇళ్ళల్లో టెంపుల్ అట్లాంటి ఆర్చ్‌లు కట్టుకుంటున్నారు. హెవెన్ గేట్ అని. అట్లాంటిది ఒక అద్భుతమైన లొకేషన్ కూడా ఉంది. అది కూడా బహుశా ముందు వీడియోలో వస్తది. వీడియోలు చివరి వరకు చూడండి గైస్ ప్లీజ్. అండ్ నాకు వాచ్ అవర్స్ కూడా కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి. చూడండి వీడియోలు ఇప్పుడు, ఎందుకంటే మీకు నేను సినిమాలాగా తీయాలా ఏంటి నాకు అర్థం కాదు మీరు చూడాలంటే. సినిమాలు తీయాలంటే బోలెడు డబ్బులు ఖర్చు అవుతాయి, బోలెడు ఎక్విప్మెంట్ కావాలి గైస్. ఇప్పుడు నాకు ఏదైనా ఇన్కమ్ స్టార్ట్ అయిందనుకో ఖచ్చితంగా నేను అన్నీ అరేంజ్ చేసుకుంటా. ఇప్పుడు ఏంటంటే మనం ట్రిప్పులకి సొంత డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్విప్మెంట్ కూడా లక్షల్లో ఉన్నాయి అన్నమాట. దయచేసి కొద్దిగా పేద ట్రావెలర్ని, దయచేసి కొద్దిగా మీరు పుష్ చేస్తే, ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా నేను మంచిగా ఎక్విప్మెంట్ తీసుకొని మంచిగా చేయగలుగుతాను అనమాట. ఈ వీడియోని ఇలాగే చూడాలి. మీరు సినిమాలాగా చూడాలనుకుంటే ఎలాగో చెప్పండి. ఇప్పుడు ఒక ఊరుంది, ఇప్పుడు వెళ్తున్నాము, ఆ వెళ్ళే దారి అంతా తీసుకుంటూ వెళ్తాము. దానిలో సినిమా ట్రిక్లు అండ్ ఎడిటింగ్లో మీకు సెట్టింగ్స్ అండ్ గ్రాఫిక్స్ ఇవన్నీ అవసరమా గైస్? లొకేషన్ ఎలా ఉందో అలా చూడండి. అన్‌కట్ వీడియోసు అదనమాట నేను చెప్పదలుచుకుంది మీకు. అండ్ ఇంకోటేంటంటే నేను ఇప్పుడు మన అద్భుతమైన ఒక లొకేషన్‌కి వచ్చేసాం. అండ్ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఇది. తన్హాలాట్ అని అంటారు ఈ టెంపుల్ని. చూడండి అసలు ఇక్కడ అంతా పెంకులతోనే ఎక్కువ కట్టారు. నిజానికి ఈ ఐలాండ్ అంతా ఒకే రకమైన ఆర్కిటెక్చరు, కల్చరు అంతా అట్లా ఉంటుందన్నమాట. ఇదిగో చూడండి మనం వచ్చేసాం. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. చూసారుగా అది ఎలా ఉందో. మొత్తం మన టెంపుల్ ఉందిగా, మన మన ఇండియాలో టెంపుల్స్ ఉన్నట్టుంది. ఇది మా టీం అనమాట. మొత్తం విజయవాడ కుర్రోళ్ళు. అండ్ వీళ్ళందరం మేము కలిసి వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాము. అనుకున్నట్టు లొకేషన్స్ టైం టు టైం అంతా మేము కవర్ చేయగలిగామన్నమాట. అండ్ ఒక అద్భుతమైన ఎనర్జెటిక్ ట్రిప్ అనమాట ఇది. అండ్ అదనమాట. ఇలా బ్యాక్ సైడ్ చూసారా ఆర్కిటెక్చరు అట్లాగే ఉంటుందన్నమాట. మొత్తం ఐలాండ్ మొత్తం చాలా చాలా బాగుంటుంది. బాలీకి అసలు ఎందుకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారనేది నాకు అర్థమైంది. అండ్ ఒక నేచర్ బ్యూటీ అనమాట. నేచురల్ బ్యూటీ ఇది నిజం చెప్పాలంటే. ప్రకృతి ఒక తయారు చేసిన ఒక అద్భుతమైన ఐలాండ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మీరు కనుక బాలి కనుక వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ లొకేషన్ అసలు మిస్ చేయొద్దనమాట. మీకు ఎవరికన్నా ఇంకా ట్రావెల్కి సంబంధించిన అడ్వైస్ కావాలన్నా నేను ఇస్తాను. అండ్ ప్యాకేజ్ కావాలన్నా నేను చేసి పెడతాను గైస్, ఎంత తక్కువ బడ్జెట్లో. ఇప్పుడు వీళ్ళని 65కి తీసుకెళ్ళాను మే నెలలో. ఇప్పుడు అదే బడ్జెట్ మళ్ళీ కంటిన్యూగా ఉంది. 65,000 జస్ట్ ఫర్ పర్సన్. అండ్ వీసాకి సంబంధించి ఒక 2,800 3,000 ఉంటుందన్నమాట ఆడ. అదొకటేను. లంచ్ డిన్నర్ అయితే మీరే సొంతంగా చేసుకోవాల్సి ఉంటుంది. నేను అకామిడేషన్, సైట్ సీయింగ్, ఫ్లైట్స్ అండ్ అన్ని ఆల్ ట్రాన్స్ఫర్స్, ఎయిర్పోర్ట్ టు హోటల్, హోటల్ టు ఎయిర్పోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అనమాట, విత్ బ్రేక్ఫాస్ట్. లంచ్ డిన్నర్కి మనకి కొద్దిగా ప్రాబ్లం అయింది ఈ ట్రిప్లో. ఎందుకంటే ఇండియన్ రెస్టారెంట్లు అంటే ఇండియన్ రెస్టారెంట్లు కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. మనం ఈ బడ్జెట్లో చేయలేము. మనం అక్కడ లోకల్ ఫుడ్ ట్రై చేయగలిగితే ఓపిక ఉంటే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. అండ్ మనం ఇండియన్ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసిన 1000 రూపాయలు లేచిపోతుంది ఆడ. సో అందుకని నేను ఏంటంటే లాస్ట్ టైం నేను చూశాను, బట్ అందుకనే మనం లంచ్ కూడా కట్ చేసేసాము. లంచ్, డిన్నర్ మీ చాయిస్ అనమాట. మీరు ఏదన్నా తినొచ్చు. కావాలంటే లోకల్ ఫుడ్ ట్రై చేయొచ్చు, లేదంటే
ఇండియన్ ఫుడ్ కావాలంటే ఇండియన్ భోజనం చేసుకోవచ్చు మీరు. కావాలంటే నేను ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాటు చేస్తానన్నమాట. దానికి సంబంధించి హోటల్స్‌కి మీకు. అంటే లంచ్ టైమ్‌లో మనం ఎక్కడో ఏదో లొకేషన్‌లో ఖచ్చితంగా ఉంటాము. అక్కడ ఇండియన్ ఫుడ్ దొరకాలని రూల్ ఏం లేదు. అది కానిచ్చేయొచ్చు. ఈ డిన్నర్ అంటే ప్రత్యేకించి కాస్త 100 మంది కాస్త చిల్ అయ్యి మందేశీయులు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చాయిస్‌లు ఉంటాయి కదా! చికెన్ అని, అది అని, ఫిష్ అని అట్లాంటివి మీరు భోంచేయొచ్చు. ఎందుకంటే నేనిచ్చిన భోజనమే తినాలని రూల్ ఏం లేదు. కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదనమాట. సో, అందుకనే నేను ఈ భోజనం అనేది నేను పెట్టుకోలేదు. ఆహ్, అందుకనే మనకు తక్కువ బడ్జెట్‌లో చేయగలుగుతున్నాం. లంచ్, డిన్నర్ అయన్నీ ప్లాన్ చేస్తే ఇంకా మళ్ళీ మీ బడ్జెట్ పెరుగుద్ది. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అది అట్లా మీ చేతిలో చాయిస్ ఉంటే నచ్చినోళ్ళు నచ్చినట్టు తింటారు. కొంతమంది ఫ్రూట్స్ కొనుక్కొని తినేస్తున్నారు. కొంతమంది జ్యూస్ తాగేసి పడుకుంటున్నారు. ఇట్లా మాట. వాళ్ళ చాయిస్‌ని మనం ఎందుకు పాడు చేయాలి? మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టేయాలి కదా! అదనమాట. కొంతమందికి డబ్బులిచ్చినా సరే ఆ రోజు తినేదానికి ఇంట్రెస్ట్ లేదనుకోండి. వాళ్ళేం చేస్తున్నారు? జ్యూస్ తాగి, ఫ్రూట్స్ తినేసి పడుకుంటున్నారు. వాళ్ళకి నష్టం కదా మరి. నాకు భోజనానికి డబ్బులిచ్చి మీరు తినకుండా పడుకుంటే. మరి నేను భోజనం చేయను సార్, నాకు జ్యూస్ ఇప్పించండి, ఫ్రూట్స్ ఇప్పించండి అంటే నేను ఇప్పించలేను మళ్ళీ. అట్లాంటివి ఉన్నాయి గైస్. ఇప్పుడు ఇదిగో మనం ఒక బ్యూటిఫుల్ టెంపుల్కి వచ్చేసాము. ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఆ కన్స్ట్రక్షన్లు అన్నీ కొన్ని గడ్డితో కట్టుతారు. ఇవన్నీ గడ్డి అనమాట. ఇప్పుడు మీకు ఎదురుగా కనపడేది ఇవన్నీ గడ్డి అనమాట. గడ్డి మరి ఎంతకాలం వస్తాయో, మళ్ళీ ఎప్పుడు కొత్త గడ్డి వేస్తారో తెలియదు. పోనీ ఎన్ని సంవత్సరాల క్రితం గడ్డో అప్పటి నుంచి అలాగే ఉందో తెలియదు. ఇదిగోండి ఇది లోపల నుంచి ఆర్చ్ ఇలా ఉంది. అదనమాట. ఈ ఎప్పుడో పాత కాలం నాటి టెంపుల్స్ గాయస్ నాకు తెలిసి. ఎప్పుడో ఎన్నో ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్ చూడండి, రాళ్ళన్నీ బ్లాక్గా అయిపోయాయి అన్నమాట, నల్లగా. సో దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం అనమాట. అది మ్యాటర్. లోపల అసలు చాలా బాగుంటుంది అనమాట. బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి అసలు. అదిగోండి ఇదంతా గడ్డితో కట్టారన్నమాట. ఇటువంటి కన్స్ట్రక్షన్లు చాలా చూసాం మేము అక్కడ. కానీ అది ఇప్పుడు కట్టింది అయితే కాదు. కొన్ని వందల సంవత్సరాల నాటిదని అనిపిస్తుంది. అన్ని సంవత్సరాలు ఎలా ఉందో ఆ గడ్డి లాంటిది నాకు అర్థం కాలేదు. అది మరి ఏ రకం గడ్డో. ఇదిగోండి ఇక్కడంతా మొత్తం బ్లాక్ అయిపోయి ఉన్నాయి, మొత్తం ఈ గోడలు ఇవన్నీ చూడండి. యాక్చువల్గా ఇది సముద్రంలో నీళ్ళతో నిండిపోయి ఉంటుంది. ఇదంతా మొత్తం మునిగిపోయి ఉంటుంది అనమాట. ఇదంతా లో టైడ్లో ఉంది ఇప్పుడు సముద్రం. బ్యాక్కి వెళ్ళిపోయింది వాటర్ అంతా. మామూలుగా అయితే ఇదంతా నిండిపోయి ఉంటుంది అనమాట. ఇదిగోండి మొత్తం నీళ్ళు అక్కడక్కడ నిలిచినాయి చూడండి. అదనమాట ఈ టెంపుల్లోకి. ఇదే టెంపుల్ కాదు, ఏ టెంపుల్లోకి మనల్ని అలౌ చేయరు ఫారినర్స్ని. అండ్ బయట నుంచి చూసుకోవటమే వీడియోలు, ఫోటోలు. ఆ టెంపుల్‌లో ఏ దేవుడు ఉన్నాడో చూద్దామని కూడా మాకు కాస్త ఉత్సాహం అనిపించింది గానీ, ఆళ్ళైతే అలౌ చేయట్లేదు. అక్కడి నుంచి వెళ్ళడానికి లేదు. గేట్లేసి ఉన్నాయి. అండ్ అంతేలే, ఇప్పుడు ఫారినర్స్ వచ్చినప్పుడు దానికి ప్రాసెస్ ఉంటది కదా టెంపుల్‌లోకెళ్ళాలంటే. మనం కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లోకి వెళ్ళాలంటే మన తిరుపతికి ఫారినర్స్ డిక్లరేషన్ తీసుకొని వెళ్ళాలి. అన్య మతస్థులు కూడా వెళ్ళాలన్నా డిక్లరేషన్ తీసుకొని వెళ్ళాలి. సో, అందుకనే అట్లాంటి రూల్స్ ఆళ్ళ దగ్గర కూడా ఉండుంటాయి. ప్రాబ్లమ్ లేదులే. మనం పూజించుకునే దేవుడిని అందరూ పూజించాలని లేదు గానీ, బట్ ఫారినర్స్ అయితే అక్కడ కొన్ని పద్ధతులున్నాయి. కొన్ని పవిత్ర జలం అని అయి ఉన్నాయి. గంగా జలం అని అయన్నీ. అందులో మునుగుతున్నారు. వాళ్ళు ప్రత్యేకమైన బట్టలిస్తున్నారు. అయ్యే కట్టుకొని దిగుతున్నారనమాట. అండ్ చూడండి ఇది టెంపుల్. ఆ టెంపుల్ కనపడకుండా ఆ టెంపుల్ నిండా చెట్లు పెట్టేశారు. ఈ చెట్లు పెట్టారో అయి పుట్టినయో తెలీదు. ఇక చెట్లనేది ఇక కామన్ అనమాట. మొక్కలు, గ్రీనరీ అనేది ప్రతి చోట పచ్చదనం ఉండాలనమాట. అంత అద్భుతంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఆ సిటీని. అండ్ అదే సిటీ వండర్స్ అంటే ఏమి ఉండవు అనమాట. గొప్పలే ఉండవు. ఆ బిల్డింగ్లు అసలు కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఎలా నిర్మిస్తారో కూడా తెలియదు మనకి. అండ్ భూకంపాలు కాస్త ఎక్కువే కదా అక్కడ. సో అందుకని అట్లా కట్టరేమో. అసలు G+2 తప్ప మనకి ఎత్తైన భవనాలు ఏం పెద్దగా కనపడలేదు. G+2, 3 మొత్తం మ్యాక్సిమం అయితే కొన్ని మాల్స్ అయితే ఉన్నాయి. ఒక 4 అంతస్తులు, 5 అంతస్తుల దాకా ఉన్నాయి. ఇక మాల్స్ అంటే ఏం వెళ్తాం గైస్. మాల్స్ అంటే ఎక్కడున్నా ఒకేలా ఉంటాయి. మనం అక్కడ నేచర్‌ని ఎంజాయ్ చేయాలి తప్ప, నేచరు, లొకేషన్స్ అన్నీ కవర్ చేసుకోవాలి తప్ప, ఈ మాల్స్ ఇవన్నీ వేస్ట్ అనమాట.
మాల్స్‌లోకి వెళ్తే ఏముంటాయి అన్ని చోట్ల యూనివర్సల్‌గా అన్నీ ఒకేలాంటి బట్టలు దొరుకుతాయి. ఒకేలాంటి ఆహ్, ఇయి ఉంటాయన్నమాట. తర్వాత అసలు ఇక్కడైతే ఎళ్తే ఒక రోజల్లా అక్కడ స్పెండ్ చేయాలనిపిస్తదనమాట. దీనికి ఇటు లెఫ్ట్ సైడ్‌లో ఇంకొక షాపింగ్ లొకేషన్ ఉంది. అంటే రెస్టారెంట్లుంటాయన్నమాట. ఇదిగో మీరు ఈ గడ్డ మీద కనపడతా ఉంటాయి అన్ని గొడుగులు. అయన్నీ రెస్టారెంట్లనమాట. అక్కడ తినేసి అక్కడే మందు కొట్టొచ్చు. అన్నీ దొరుకుతాయి అక్కడ. మనం పవిత్రంగా ఏమి ఉండక్కర్లేదు. టెంపుల్ లోపలికెళ్ళం కాబట్టి. సో, అదనమాట. అందరూ చిల్ అవుతున్నారక్కడ. బీర్లు తాగుతా సరదాగా లొకేషన్ చూస్తూ అండ్ టైమ్ పాస్ చేశారు. ఇదిగోండి. మొత్తం ఇదంతా నీళ్ళతో నిండిపోయి ఉంటది. ఇప్పుడైతే వెళ్ళిపోయింది. లో టైడ్ అయింది. సముద్రం బ్యాక్ వెళ్ళిపోయింది. మీరు ఇండోనేషియా లొకేషన్స్ అన్ని కొడితే బాలి లొకేషన్‌లో ఇది మస్ట్ అండ్ షుడ్‌గా ఉంటదనమాట ఖచ్చితంగా ఈ టెంపులు. ఈ లొకేషన్ అయితే ఎవరు మిస్ చేయరు. ఖచ్చితంగా అందరూ విజిట్ చేస్తారన్నమాట. మీరు కూడా ప్రతి ట్రావెల్ ఏజెంట్ ఐటినరీలో ఇది ఉంటది గైస్ ఖచ్చితంగా. మనం ప్రత్యేకంగా అడగక్కర్లేదు. అండ్ హిడెన్ లొకేషన్స్ అయితే కొన్నున్నాయి. అయి మనం ఖచ్చితంగా మాట్లాడుకొని చెప్పుకోవాలి ఆళ్ళకి. ఆళ్ళు యాజ్ యూజువల్‌గా ఎప్పుడు తీసుకెళ్ళే లొకేషన్‌లకి తీసుకెళ్తా ఉంటారు. అండ్ అక్కడ ఒక ఓల్డ్ విలేజ్ ఒకటుంది. అది మిస్ చేశాను నేను. నెక్స్ట్ ట్రిప్‌లో ఇది కవర్ చేస్తా ఖచ్చితంగా. అదనమాట గైస్. వీడియో కాస్త లెంగ్త్ ఉంది. దయచేసి ఏమనుకోవద్దు. 15 నిమిషాలు ఒకసారి, 15 నిమిషాల్లో అదే 10 మినిట్స్ ఒకసారి చూడండి కావాలంటే. వీడియో అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. చూస్తున్నారు కదా! అదనమాట. మన ఛానెల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. అంటే యూట్యూబు ఇంకా మనల్ని సొంతం చేసుకోలేదనమాట. అందుకనే మన దగ్గర కొన్ని ఇబ్బందులున్నాయి. మంచి ఎక్విప్‌మెంట్ నేను వాడలేకపోతున్నాను. కెమెరాలు గానీ, గట్రా మైకులు గానీ అండ్ గింబల్స్ లాంటివయితే ఇప్పుడు ఇంకా కాస్త టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. మనకు సబ్‌స్క్రైబర్స్ ఒక 1000 మందొస్తే ఆ తర్వాత ఛానెల్ మానిటైజేషన్‌కి ఎళ్తదనమాట. అప్పుడు కాస్త వాడు యూట్యూబ్ కూడా మన దగ్గరికి ఏదో సపోర్ట్ ఇస్తాడు. ఏదో వ్యూవర్స్‌ని బట్టి ఏదో చిల్లర డబ్బులు ఇచ్చాడనుకో, అప్పుడు మీకు మంచి యాప్స్ అన్నీ పేమెంట్ యాప్స్ తీసుకుంటాను. మంచి ఎడిటింగ్ యాప్‌లో డబ్బులు కడితే వస్తాయి. మ్యూజిక్ పెట్టొచ్చు. మ్యూజిక్ యాప్స్ ఉంటాయి కొన్ని. అవన్నీ నేను త్వరలో తీసుకుంటాను గైస్. తీసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్ ఇస్తాను. నో వరీస్ అనమాట. ప్రస్తుతానికైతే ఇలా ఉన్నాయి కాస్త వీడియోస్ చూడండి. అండ్ అదనమాట. మీరు గనక ట్రావెలింగ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక ప్యాకేజ్ రెడీగా ఉంది. నెక్స్ట్ మంత్ 15, 16లో లేదా 20లో గాని ఉంటది. ప్రతి నెల నేను 15-20 మధ్య ట్రిప్పులు పెడుతున్నాను. అండ్ ఎవరన్నా ఎళ్తే ఇండిపెండెంట్‌గా ఎళ్లి పంపించేస్తున్నాను. 10 మంది మినిమమ్ 10 మంది ఉంటే నేను వస్తాననమాట. అంటే నేను పద్దాక రిపీట్ కంట్రీలు తిరగడం నాకు ఇబ్బంది అవుద్ది కదా! అందుకనమాట. నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లోర్ చేసిన కంట్రీస్‌కి డైరెక్ట్‌గా పంపిస్తున్నాను. అండ్ లేదు నేను ఎళ్ళలేను కొత్త కంట్రీ అయితే నేను కూడా వస్తున్నాననమాట. దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాను. సో, మీకు ఇప్పుడు ఇండోనేషియా అయితే నేను ఆల్రెడీ ఎళ్ళొచ్చాను. సరే వస్తాను. నా దగ్గర కొంతమందున్నారు కస్టమర్సు, ట్రావెలర్సు. అండ్ వాళ్ళతో పాటు ఇంకెవరన్నా వస్తే కొంతమంది కొన్ని టికెట్లున్నాయి. ఆళ్ళు కూడా వచ్చేస్తే మళ్ళీ ఈసారి నేను రాక తప్పదు అని కొంతమంది ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేశారనమాట. అదనమాట గైస్. ఆ టెంపుల్‌నయితే చూసి అసలు మనం అసలు అక్కడి నుంచి అయితే ఎళ్ళబుద్ధి కాదనమాట. ఎంతసేపు ఏ యాంగిల్‌లో చూసినా సరే అద్భుతంగా ఉంటది. అండ్ ఇక మేమైతే అక్కడ సెటిల్ అయిపోయి కూర్చొని వీడియోలు తీస్తానే ఉన్నాం. ఎన్ని తీసామో మాకే తెలీదు. బట్ అందుకని అంత లెంగ్త్ వచ్చింది. అయినా సరే మీకు నచ్చుద్ది చూడండి. స్కిప్ చేయకండి. బావుంటది. మీరు పెద్ద పెద్ద టీవీలో చూస్తే మాత్రం అద్భుతంగా అనిపిస్తది ఆ లొకేషను. అదనమాట గైస్. నా సజెషన్ అయితే బాలి కంటే సీజన్ అనేది ఏం లేదు. మీరు ఏ సీజన్‌లో అయినా విజిట్ చేయొచ్చు. నా వీడియోలు చూస్తున్న ప్రేక్షకులకు పాదాభివందనం. అండ్ కొద్దిమందైనా నన్ను
ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళకైతే నేను రుణపడి ఉంటాను. ఖచ్చితంగా మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్‌కి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ లైక్ చేయండి వీడియోలకి. కింద ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. అండ్ ఇంకా నేను మంచి మంచి దేశాలు మీకు చూపిస్తాను. అండ్ ఈ ఇయర్ ఇంకా నేను మీకు ఒక రెండు దేశాలు ఖచ్చితంగా చూపిద్దాం ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఒక వియత్నాం కానీ, శ్రీలంక కానీ, అండ్ రష్యా కానీ, జార్జియా కానీ ప్లాన్ చేస్తాను. త్వరలో ఆ వీడియోలు కూడా వస్తాయి అన్నమాట. ఇంకా ఇండోనేషియా వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి. బాలి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మీరు చూడండి. ఇంకా మంచి మంచి వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. నేను చాలా డీటెయిల్డ్గా చెప్తూ ఉంటాను అన్నమాట అన్ని విషయాలు. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి వీడియోలు అన్నమాట. ఖచ్చితంగా నచ్చితే మీరు తప్పకుండా మీరు ఎక్స్పీరియన్స్ అయినట్టు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను అన్నమాట. మీరు అక్కడ చూస్తున్నట్టే అక్కడ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఏం బాగుంటుంది, ఎలా బాగుంటుంది, ఎక్కడ చూడాలి ఏంటి అనేది. ఇదిగోండి నేను చెప్పాను కదా, ఇది ఒక కొండ ఉందన్నమాట పక్కనే. ఈ కొండ ఎక్కాలి. ఈ కొండ మీద నుంచి ఇలా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఏదో చిన్న టెంపుల్ ఉంది మళ్ళీ, కానీ దీనిలో కూడా మనకి ఎంట్రన్స్ లేదు. ఇదొక టెంపుల్, అదొక టెంపుల్ ఉండింది అనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి కొండ మీద నుంచి లుక్ ఇలా ఉంది టెంపుల్. ఇప్పుడు వరకు చూసారంటే గాయస్ మీరు ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే క్లోజ్ ఫ్రెండ్స్కి ఒక నలుగురికి షేర్ చేయండి గాయస్. వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అండ్ ఇదిగోండి ఇక్కడ నుంచి రెస్టారెంట్స్ అనమాట. ఈ రెస్టారెంట్లో కూర్చొని చూస్తూ కూర్చోవాలన్నమాట ఈ టెంపుల్ని టైంపాస్ కోసం. ఇక వాటర్ అంతా నిండిపోయినప్పుడు ఎక్కువ పీపుల్ ఎక్కడి నుంచో చూస్తారు దాన్ని, దగ్గర నుంచి కాకుండా. మొత్తం ఇదంతా వ్యూ పాయింట్స్ అనమాట ఇవన్నీ కొండ మీద నుంచి. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు అందరికీ ధన్యవాదాలు. అండ్ చెప్పాను కదా, బాలి చూడాలనుకుంటే నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్, లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోలు కోసం మీరు నా ఇన్స్టాగ్రాము అండ్ ఎఫ్బి, ఫేస్బుక్ ఫాలో అవ్వండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని ఐడీలు, ఫేస్బుక్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి. మీరు అందులో కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ టైం ల్యాబ్స్లో పెట్టాను. అండ్ అది గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు. మీ కార్తికేయ. ఇట్లాగే మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఉండాలని, మీరు వీడియోలు చూస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలా చూస్తూ ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా నేను అద్భుతమైన దేశాల్లో వీడియోలు నేను తీసుకొచ్చి మీకు చూపిస్తాను. ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్. అండ్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఆ దేశాల గురించి ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎలాగ మనం ఆ దేశాల్లో మనం బడ్జెట్లో ట్రావెల్ చేయొచ్చు అనే విషయాలన్నీ నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడిగితే ఖచ్చితంగా నేను మీకు ఒక ప్యాకేజీ పంపిస్తాను, ఐటినరీ.
మంచి ఐటనరీ, ప్రాబ్లం ఏం లేదు. దగ్గరుండి నేనే వచ్చి అందరికీ అన్నీ చూపిస్తాను. మనకి అసలు ప్రాబ్లం ఏం లేదు. గైడ్ వద్దు, అవసరం లేదు, భాషతో పని లేదు. నేనే ఉంటాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మీకు ఏం కావాలని నేను దగ్గర ఉండి చూసుకుంటాను అనమాట. అండ్ అది గైస్ విషయం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కుదిరితే నలుగురికి షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.